ఒకే సమయంలో 3 ప్రాజెక్టులను అనంతపురం జిల్లాలో ప్రారంభించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించి వర్చువల్ ద్వారా తాడేపల్లిలో ప్రారంభిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు గోపాలరెడ్డి అన్న బాగుండన్న, అప్పలరాజు ద గ్రేట్ బాగుండరు, అప్పలరాజు శంకర్ అన్న బాగుండన్న, శ్రీధర్ బాగుంటారు, శ్రీధర్ వేణు బాగుంటారు, వేణు సమంత మమతల్లి బాగుంటారమ్మా. అన్న ఇక్బాల్ గారు ఉన్నారన్నా? ఇక్బాల్ అన్న బాగుంటారన్నా. ఎంపీ మాధవ్ ఉన్నారు సార్, ఎంపీ మాధవ్ గారు. మాధవ్ అన్న మాధవ్ బాగుంటారు. సార్ ఒక సెకండ్ సార్. అన్న వస్తున్నా సార్, ఇవాళ యాందిమా సుదూర్సమంతి తీడిపల్లి జలాశయం నుంచి ఎగువపన్న జలాశయానికి ఎత్తిపోతల పథకాన్ని దేవరకొండ, తోబుర్తి మరియు మఠా జలాశయాలకు వచ్చి తమ చేతుల మీదుగా వాళ్ళు శంకుస్థాపన చేసుకున్నారు సార్. ఎమ్మెల్యే గారు దీని ఒక నిమిషం మాట్లాడిన తర్వాత తమరు దాన్ని ప్రారంభం చేయండి. ఓకే సార్ నమస్తే సార్. ప్రకాష్ మాట్లాడు. ప్రకాష్ సార్ సార్ 2007లో సార్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు పేరూరు డ్యాంకు నీళ్లు కావాలనేసి మేము ఒక వినతి పత్రం ఇచ్చినాం సార్. ఆ రోజు ఆయన వెంటనే స్పందించి డిపిఆర్ కూడా సిద్ధం చేయించినారు సార్. తర్వాత 2009 ఏప్రిల్ 20న రాప్తాడు బహిరంగ సభలో పేరూరు డ్యాంకు నీళ్లు ఇస్తామని బహిరంగంగా ప్రకటన చేసిన మొట్టమొదటి మహానేత సార్ మా ప్రియతమ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత ఆయన మనల్ని అందరినీ విడిచి వెళ్లిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ చిత్తశుద్ధితో వ్యవహరించలేదు సార్. కానీ రాప్తాడు బహిరంగ సభలో పాదయాత్రలో మీరు మాట ఇచ్చారు సార్. ఆ రోజు మీరు నిలబెట్టుకున్నారు సార్. పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చింది మీరే సార్. ఇది చరిత్రలో నిలిచిపోతారు సార్. మీరు మన ప్రభుత్వం రాగానే 2020 మేలో పేరూరు డ్యాంకు మీరు నీళ్లు ఇచ్చారు సార్. ఇప్పుడు ఇదే స్కీమ్ ఏదైతే జేడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వడానికి ఉద్దేశించి గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచి 2 రిజర్వాయర్లతో ఒక లిఫ్ట్ కెనాల్ ఏర్పాటు చేయడం, టెండర్లు పిలవడం జరిగింది సార్. అవి కేవలం టెండర్లకే పరిమితమైనాయి సార్. పనులు కూడా నామమాత్రంగా చేశారు సార్. అయితే మీరు వచ్చిన తర్వాత ఇదే స్కీమ్ను విస్తరించి ఒక రిజర్వాయర్ స్థానంలో 3 రిజర్వాయర్లు ఇచ్చారు సార్. ఒక రిజర్వాయర్ని 3 రిజర్వాయర్లు చేశారు సార్. 25,000 ఎకరాలని 75,000 ఎకరాలు చేశారు సార్. ఈ ప్రాజెక్టులో మీరు మా నియోజకవర్గ ప్రజలందరి కళ సార్, ఆకాంక్ష సార్. మీ నోటి గుండా రాప్తాడులో మా వెత్తలు మా బాధలన్నీ విని 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తారని ఆ రోజు మీరు మాట ఇచ్చారు. ఈ రోజు దాదాపుగా నిలబెట్టుకున్నారు సార్. ఆ క్రమంగా మీరు అడుగులు ముందుకేస్తున్నారు సార్. మా నియోజకవర్గ ప్రజలు మేము ఎప్పుడు కూడా జీవితాంతం మీకు రుణపడి ఉంటాం సార్. అదేవిధంగా ఒక రిక్వెస్ట్ సార్. ఈరోజు అంద్రినీవా ద్వారా 75,000 ఎకరాలు మీరు ఇస్తున్నారు సార్. అదేవిధంగా పిఏవిఆర్ కుడికాలో కింద కూడా 50,000 ఎకరాలకు సార్ ఉరవకొండ, ధర్మవరము, సింగనమల, రాప్తాడు నియోజకవర్గాలకు సంబంధించి వాటికి కూడా టెండర్లు పిలిచే కార్యక్రమానికి కూడా ఫైనాన్స్ కు పంపారు సార్. మీకు ఎప్పుడు కూడా అనంతపురం జిల్లా ప్రజలు రుణపడి ఉంటాం సార్. అదేవిధంగా ఒక రిక్వెస్ట్ సార్. వలసలు పోతున్న లక్షలాది కుటుంబాలు సార్. ఈ ప్రాంతం నుండి దాదాపుగా 4 లక్షల మంది వలసలు పోయినారు సార్ గత 15 సంవత్సరాలుగా. కరువుతో భూమి ఉన్న రైతులు కూడా బెంగళూరుకో, కేరళకు పోయి స్వీపర్లుగానో, స్కావెంజర్లుగానో, పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తా ఉన్నారు సార్. కొన్ని పత్రికల్లో అనంత రైతులు కేరళకు పోయి భిక్షాటన చేస్తా ఉన్నారని రాస్తే గత ప్రభుత్వంలో శాసనసభలో ఎగతాళి చేసినారు సార్. అధిక ఆదాయాల కోసము భిక్షాటన చేయడానికి వెళ్లారు కేరళకు అనేసి అప్పటి ప్రభుత్వ పెద్దలు. ఈరోజు మీరు చేస్తున్న పథకాలు సార్, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, అదేవిధంగా భూ పంపిణీ కావచ్చు, ఇళ్ల నిర్మాణం కావచ్చు, పిల్లలకు చదువుకోవడానికి విద్యా దీవెన కావచ్చు, విద్యా కానుక కావచ్చు సార్, రైతు భరోసా కావచ్చు సార్, ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు సార్. కాబట్టి వలసలు పోయిన మా అనంతపురం జిల్లా ప్రజలందరికీ ఒక ఆశ కలిగింది సార్.
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు న్యాయం జరుగుతుందని అందరూ వెనక్కి తిరిగి రావాలన్నారు సార్. ప్రతి పల్లెలో కూడా సార్, ప్రతి పల్లెలో కూడా ప్రతి పంచాయతీ కనీసం 100 ఇల్లు వలసలు పోయినారు సార్. వాళ్ళందరినీ వెనక్కి తిరిగి రప్పించాలి సార్. అయితే ఇందులో మనం పెద్దగా చేయాల్సింది ఏం లేదు సార్. వాళ్ళు ఏళ్ల తరబడి బెంగళూరుకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ, ఓటర్ ఐడి కార్డులు కానీ ఇక్కడ లేకుండా ఉన్నాయి సార్. మీరు ప్రత్యేకమైన చర్యలు తీసుకొని సార్, దీనికి మీరు ఒక కమిటీ వేసి లేదా ఒక జీవో ఇచ్చి కానీ సార్ వాళ్ళందరినీ తిరిగి వెనక్కి రప్పిస్తూ వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇచ్చేలా